కొన్ని దశాబ్దాల క్రితం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి గోల్డ్ అంటేనే సేవింగ్స్కి మంచి దారి అనుకునేవారు. వాటిని నగలుగా మార్చుకొని దాచుకునేవారు. అలాగే కొన్నాళ్ళ క్రితం భూమి బాగా పాపులర్ అయింది. కొనేవారు, దాచుకునేవారు ఆస్తిని పెంచుకున్నారు. వాళ్ళే ఇప్పుడు డబ్బున్న వాళ్ళుగా మారారు. కానీ ఇప్పుడు ల్యాండ్ని, గోల్డ్ని ఒక సామాన్య మిడిల్ క్లాస్ వ్యక్తి కొనడం చాలా కష్టం. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హీ గివ్ అప్? అస్సలు కాదు. ఎందుకంటే మీ దగ్గర ఒక పవర్ఫుల్ ఆస్తి ఉంది. మీకు పెద్ద పెద్ద కంపెనీస్లో వాటా కొనుక్కునే అవకాశం. ఎస్, నేను స్టాక్ మార్కెట్ కోసమే మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మీకు క్లియర్గా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఆస్తులు ఏర్పరచుకోవాలి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేస్తున్న వాళ్ళకి స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం అసలు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలి? ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేయాలంటే మనం ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేయాలి కాబట్టి. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే ఏం లేదు, మీకు సింపుల్గా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి. బజార్కి వెళ్ళి ఏం కొనుక్కోగలరు? ఒక్కసారి అంచనా వేయండి. అలాగే 10 ఏళ్ల క్రితం ఇదే 100 రూపాయలతో ఏం కొనుక్కోగలరో ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. మీకు ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. 10 ఏళ్ల క్రితం ఆ 100 రూపాయలతో కుటుంబం అంతా ఆ రోజంతా తినేది. కానీ ఇప్పుడు ఆ 100 రూపాయలతో ఒక మనిషి ఒక రోజు కూడా తినలేడు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? సంవత్సరాలు గడిచే కొద్దీ మనీ వాల్యూ పడిపోతుంటూ ఉంటుంది అనమాట. మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈరోజు మన ఇండియా ఇన్ఫ్లేషన్ రేట్ వచ్చేసి 5.48%. అంటే ఈరోజు మీ దగ్గర 100 రూపాయలు ఉందనుకోండి, అది వచ్చే సంవత్సరం ఇదే టైంకి దాని వాల్యూ వచ్చేసి 94.52 రూపీస్. ఇప్పుడు మనం ఈ ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేయాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కానీ అందరూ ఫాలో అయ్యేది ఏంటి? ఐదర్ ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుంటారు, లేదంటే లిక్విడ్ క్యాష్ పెట్టుకుని ఉంటారు. ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం వల్ల మనకి మహా అయితే రిటర్న్ ఎంత వస్తుంది? ఆ 5.5 to 6% వస్తుంది. సో మన మనీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? కోర్స్ మనం ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టలేము, అలాగని గోల్డ్ హెవీ రేట్స్గా పెరుగుతుంటున్నాయి, మనం దాన్ని బై చేయలేము. మన దగ్గర ఉన్న చిన్న చిన్న అమౌంట్ 500, 1000, 5000, 10,000 ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? అందుకని ఈ ఇన్ఫ్లేషన్ రేట్ని బీట్ చేయడానికి స్టాక్ మార్కెట్ ఉంది. అసలు స్టాక్ మార్కెట్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి? ఎందుకంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీ మనీ వాల్యూ అనేది పెరుగుతుంటుంది. మీకు లాంగ్ టర్మ్లో, అంటే కొన్ని సంవత్సరాలు పోయాక మీకు ఒక ఆస్తిని కూడబడుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు 2020లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే ఇదే రోజుకి మీకు ఈ రోజుకి మీ ప్రాఫిట్స్ అనేవి డబుల్ అయ్యి ఉండేవి. మీరు ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, మనకు మోర్ దాన్ 100% ప్రాఫిట్స్ అనేవి జనరేట్ చేసాయి. అది కూడా వితిన్ 5 years స్పాన్లో. ఇలా ప్రతిసారి జరుగుతుందని నేను చెప్పను, కానీ అట్లీస్ట్ అది ఇన్ఫ్లేషన్ని బీట్ చేసినంత రిటర్న్ అయినా ఇస్తుంది. సో ఇప్పుడు స్టాక్స్ కొనడం వల్ల మనకి ఏమేమి లాభాలు ఉంటాయి? మనకి ఎలాగైతే రియల్ ఎస్టేట్లో ఇప్పుడు భూమి కొన్న తర్వాత, ఇల్లు కట్టిన తర్వాత ఇల్లు నుంచి ఎలాగైతే రెంట్ వస్తుందో, అలాగే మన స్టాక్స్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు డివిడెండ్ స్టాక్స్ అని ఉంటాయి, అంటే డివిడెంట్ ఇస్తాయి అన్నమాట. డివిడెంట్ అంటే ఏం లేదు, ఎవ్రీ 3 monthsకి కానీ 6 monthsకి కానీ 1 yearకి కానీ కొన్ని కంపెనీస్ వాటికి వచ్చిన లాభాల్లో కొంత పర్సంటేజ్ అనేది వాటి షేర్ హోల్డర్స్కి ఇస్తుంది. మనం వాటి షేర్ హోల్డర్, ఇన్ కేస్ మనం ఆ కంపెనీ స్టాక్స్ కానీ బై చేసినట్టయితే ఎన్ని షేర్సో అన్ని షేర్స్కి తగ్గ ఒక సర్టెన్ అమౌంట్ అనేది మనకి బ్యాంక్లో వేస్తుంటూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి డబుల్ బెనిఫిట్. మనకి స్టాక్ వాల్యూ పెరుగుతుంటూ ఉండడం వల్ల లాభం వస్తుంది, అండ్ మనకి డివిడెండ్స్ వల్ల కూడా లాభం వస్తుంటూ ఉంటుంది. సో అసలు స్టాక్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి? స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు బేసికల్లీ చాలా క్రైటీరియాస్ ఉంటాయి. అందులో లైక్ ఫైనాన్షియల్స్ చదవాలి, పర్ఫార్మెన్స్ ఎలాగుందో చూడాలి, దాని సెక్టర్ ఎలా పర్ఫామ్ అవుతుందో చూడాలి, అండ్ ప్రీవియస్గా కూడా స్టాక్ ఎలా రిటర్న్స్ ఇచ్చింది అనేది కూడా చూడాలి. సో ఇన్ని మెట్రిక్స్ ఉంటాయి. ఇవన్నీ వద్దు అనుకుంటే మీకు ఎవరైతే బిగినర్ ఉన్నారో వాళ్ళకి బెస్ట్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్. వాటిలో కూడా బెస్ట్ వచ్చేసి నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్. మీరు ఆల్రెడీ ప్రీవియస్గా నేను చార్ట్లో చూపించినట్టు అది 5 yearsలో మనకి మోర్ దాన్ 100% రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. అది ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుందని గ్యారంటీ కాదు, కానీ అట్లీస్ట్ మనకి ఇన్ఫ్లేషన్ రేట్ అయినా బీట్ చేస్తుంది. సో ఇక్కడే ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనే కాన్సెప్ట్స్ వస్తాయి. ఈటీఎఫ్స్లో ఏంటుంటాయంటే నిఫ్టీ 50 ఈటీఎఫ్, బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్, ఇలా మీకు సంబంధించిన మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో, బ్యాంక్ సెక్టర్ గ్రో అవుతుందా ఈటీఎఫ్ ఉంది, ఐటీ సెక్టర్ గ్రో అవుతుందా ఐటీ ఈటీఎఫ్ ఉంది. మీరు డైరెక్ట్గా టాప్ 10 కంపెనీస్, టాప్ 50 కంపెనీస్, టాప్ 10 బ్యాంక్స్, ఇలా ఏ సెక్టార్కి సంబంధించిన ఆ సెక్టార్లో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు. మీకు ఒక కంపెనీలో డైరెక్ట్ కాదు, 10 కంపెనీలో డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టు. ఇప్పుడు మీరు 500 పెట్టారంటే ఆ 500 వేరు భాగాలుగా ఆ కంపెనీస్ అన్నిటికీ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది. అదే ఈటీఎఫ్స్ వల్ల మనకు లాభం. అదే మ్యూచువల్ ఫండ్స్కి వస్తే మీరు ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారనుకోండి, ఆ 1000 రూపాయలు ఒక మధ్యవర్తి ఉంటాడు, ఒక ఫండ్ మేనేజర్ అనేవాడు చూసుకుంటాడు. ఆయన ఏం చేస్తాడంటే మీరు ఏ మ్యూచువల్ ఫండ్ ఎంచుకున్నారో ఆ ఫండ్లో ఉన్న స్టాక్స్
ఇప్పుడు మీరు నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్స్ని కానీ ఎంచుకుంటే ఆ 50 కంపెనీస్లో ఉన్న బెస్ట్ కంపెనీస్లో ఆయన ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ట్రై చేస్తాడు. సో దీనివల్ల ఎవ్రీ ఇయర్ ఆయన 1 to 1.5% అనేది మీ దాంట్లో నుంచి కట్ చేసుకుంటాడు. మీకు వచ్చిన రిటర్న్స్లోనో ఆ 1 ఇయర్ అయ్యాక లాస్ ఉంటే లాస్, ప్రాఫిట్స్ ఉంటే ప్రాఫిట్స్లో కట్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇదనమాట నా బెస్ట్ సజెషన్ వచ్చేసి, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఫస్ట్ నిఫ్టీ సెన్సెక్స్తో స్టార్ట్ చేయండి. అండ్ డిస్క్లైమర్, నేను ఎటువంటి బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్స్ ఇవ్వట్లేదు. నేను సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ కాదు. ఇందులో రిస్క్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది కాబట్టి మీ ఓన్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయండి. సో నెక్స్ట్ చూసుకుంటే కామన్ క్వశ్చన్స్, అందరికీ ఉండే డౌట్స్. అసలు ఒకేసారి జీరో అయిపోతే ఏంటి పరిస్థితి, నా మనీ వాల్యూ అంతా సున్నా అయిపోతే ఏంటి అంటే, అస్సలు ఆ సినారియో ఉండదు మీరు ఇన్ కేస్ ఈ నిఫ్టీ 50 ఈటీఎఫ్స్లో కానీ మ్యూచువల్ ఫండ్స్లో కానీ చేసుకుంటే. అండ్ ఆన్ స్పాట్ స్టాక్ ఎప్పుడు కూడా జీరో అయ్యే ఛాన్సే లేదు స్టాక్ మార్కెట్లో ఉన్నవి. ఎందుకంటే ఇప్పుడు మీరు నిఫ్టీ 50లో ఇన్వెస్ట్ చేశారు అనుకోండి, టాప్ 50 కంపెనీస్ ఒక్క కంపెనీ ఫెయిల్ అయినా మిగతా 49 కంపెనీస్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇక్కడ మీ మనీ అనేది వేరు వేరు కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్మెంట్ అవ్వడం వల్ల మీకు మనీ లాస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం ఆల్రెడీ ప్రీవియస్గా చూసుకున్నాం, నిఫ్టీ ఆల్మోస్ట్ 5 ఇయర్స్కి 100% గ్రో అయింది. అంటే 1 ఇయర్కి ఈజీగా 20% పైనే యావరేజ్ ఇచ్చింది. అండ్ ఫ్యూచర్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఎగ్జాక్ట్గా అలాంటివి ఎక్స్పెక్ట్ చేయకూడదు. మినిమం టు మినిమం ఒక 10 to 12% అనేది మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని దానికి అటు ఇటు ఉన్న మనం డైవర్సిఫై అయ్యింది వల్ల ఒకేసారి హై ఫాల్ అనేది ఉంటుంది కాబట్టి మనకి మంచిగా గ్రోయింగ్ ఆపర్చునిటీస్ అనేది వీటి వల్ల ఉంటుందన్నమాట. అండ్ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇది మేజర్గా నన్ను అందరూ అడిగే క్వశ్చన్. అసలు ఎంత అమౌంట్ నేను ప్రతి నెల పెట్టాలి, నాకు పలానా ఒక టైంకి ఇంత అమౌంట్ రావాలంటే. అంటే సింపుల్, మీరు ఎప్పుడైనా సరే స్ట్రైట్గా మనీ అంతా ఒకేసారి పెట్టకుండా షార్ట్ అండ్ సింపుల్గా ఎవ్రీ ఇయర్ మీ బ్యాంక్ నుంచి ఒక లింక్ అప్ చేసుకోండి మ్యూచువల్ ఫండ్కి. ఎస్ఐపి అంటారు దాన్నే. సిస్టమేటిక్గా ఆ బ్యాంక్ నుంచే మీ డైరెక్ట్గా మనీ అనేది డిడక్ట్ అయ్యి మీ బ్రోకరేజ్ అకౌంట్లోకి వెళ్ళి మనీ అనేది డైరెక్ట్గా ఆ ఫండ్లోకి వెళ్ళిపోతాయి. అంటే మీరు ఎంచుకున్న స్టాక్స్లోకి ఆ మనీ వెళ్ళి పడతాయి. ఇప్పుడు నెలకి 2,000 చొప్పున పెట్టుకుంటే ఆ 2,000 అనేవి డైరెక్ట్గా మీరు ఎంచుకున్న మ్యూచువల్ ఫండ్లో పడడం వల్ల లాంగ్ టర్మ్లో మీకు మార్కెట్ పడినా పెరిగినా మీ మనీ అనేది యావరేజ్ అవుతుంటూ ఉంటుంది కాబట్టి మీకు మంచిగా లాభాలు అనేవి చూపిస్తాయి. అండ్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీరు ఇన్వెస్ట్ చేశారంటే ఆ మనీ మీకు ఇంకా నెక్స్ట్ కొన్నాళ్ళ వరకు ఇంకా అవసరం లేదు అన్న పాయింట్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది లాంగ్ టర్మ్ నెక్స్ట్ 5 to 10 ఇయర్స్ వరకు మీకు ఇంకా ఆస్తి కూడబెట్టుకోవడానికి ఆలోచనలతోనే ఇన్వెస్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఎవరికి బెస్ట్ ఆప్షన్ ఏది అంటే, ఇప్పుడు బిగినర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్తో స్టార్ట్ చేయండి. మీకు ఆల్రెడీ మెన్షన్ చేసినట్టు నిఫ్టీ 50తో స్టార్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్. అండ్ మళ్ళీ డిస్క్లైమర్ చెప్తాను, ఇది బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్ అస్సలు కాదు. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే. అండ్ నెక్స్ట్ మంచి మ్యూచువల్ ఫండ్స్ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఈ రెండు ఆల్టర్నేటివ్ అయినా పర్లేదు. మీరు ముందు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి తర్వాత ఈటీఎఫ్స్ మీద నాలెడ్జ్ తెచ్చుకొని ఇన్వెస్ట్ చేసినా పర్లేదు. మన ఛానల్లో ఆల్రెడీ ఈటీఎఫ్స్ మీద ఫుల్ క్లియర్ కట్ వీడియో అనేది కవర్ చేశాను, ఒకసారి వెళ్ళి కవర్ చేయండి. అండ్ ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి బెస్ట్ వచ్చేసి ఇప్పుడు ఈటీఎఫ్స్ ఎక్స్ప్లోర్ చేయడం. అండ్ స్లోగా స్టాక్స్లో కూడా డైవర్సిఫై చేసుకోండి. కొంచెం మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చి సేఫ్గా అసెట్స్ అనేవి వెళ్తుంటూ ఉన్నాయి. ఇప్పుడు కొంచెం స్లైట్లీ ఒక స్టెప్ రిస్కీ సైడ్ తీసుకొని మిడ్ క్యాప్ కంపెనీస్లో ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ ఎవరైతే ఈ ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కాన్సెప్ట్ ఇంకా డౌట్గా ఉందో వాళ్ళ కోసం ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ ఒక వీడియో పాపప్ అవుతుంటుంది. ఆ వీడియోని ఒకసారి కవర్ చేయండి. మీకు ఈటీఎఫ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద క్రిస్టల్ క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. అంటే మీ దగ్గర బల్క్ అమౌంట్ ఉంది, ఆ అమౌంట్ని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ కింద పెట్టాలా లేదంటే కొంత అలా ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటూ ఉండాలా అనే దాని మీద రైట్ సైడ్ ఒక వీడియో పాపప్ అవుతుంటుంది. ఆ వీడియోని కూడా వెళ్ళి కవర్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.